సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 2026 సంవత్సరం అంతా పెద్ద మార్పులే. అసలు సింహాసనంపై కూర్చోడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి? వృషభ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 2026 సంవత్సరం అంతా పెద్ద మార్పులు ఏం జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన విషయాన్ని అయితే తీసుకొచ్చాను. వృషభ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 2026 సంవత్సరం మొత్తం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సందర్భాలు అయితే జరగబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఊహించని స్థాయికి ఎదగబోతున్నారనే చెప్పాలి. సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మాత్రమే మీ అదృష్టం ఎలా మారబోతుందో పూర్తిగా అయితే అర్థమవుతుందనే చెప్పుకోవచ్చు. గ్రహస్థితులు అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎందుకు ప్రత్యేకం అంటే గురుగ్రహం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. శనిగ్రహం మీ కష్టాలకు ఫలితాన్ని ఇవ్వబోతుంది అనే చెప్పుకోవాలి. రాహుకేతువులు మార్పులు మీ జీవితంలో అయితే పెద్ద మార్పులను అయితే తీసుకురాబోతున్నాయనే చెప్పుకోవాలి. ఇవి కలిపి మీరు పడిన కష్టాలు అన్ని ఫలితాలు మీ జీవితంలో కొత్త దారిలోకి అయితే తీసుకువెళ్తాయనే చెప్పుకోవచ్చు. అయితే కెరియర్ అండ్ డబ్బు ఏప్రిల్ 1 నుంచి కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం, కొత్త జాబ్లు ఆఫర్లు వస్తాయి. అలాగే బిజినెస్ చేసేవారికి భారీ లాభాలు కూడా అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. డబ్బు పరిహారాలు మొత్తం ప్రవాహంగా అయితే పెరుగుతాయనే చెప్పుకోవచ్చు. కానీ జాగ్రత్త, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. నమ్మకమైన వారినే నమ్మండి. ప్రేమ అండ్ సంబంధాలు అయితే వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోకి అయితే రాబోతున్నారనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని మార్చేస్తాడు. ఈపాటికే రిలేషన్లో ఉన్నవారు అయితే వివాహం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారం కూడా అవుతారనే చెప్పుకోవచ్చు. కుటుంబం అండ్ సామాజిక స్థాయి అయితే మీ కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ పేరు వినిపిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు మీ వద్దకే వస్తారు. మీరు నాయకత్వాన్ని తీసుకునే స్థాయికి అయితే చేరుకుంటారనే చెప్పుకోవాలి. మనస్సు అండ్ ఆత్మవిశ్వాసం మీలో కొత్త ధైర్యం వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయనే చెప్పుకోవాలి. మీరు నేను చేయగలను అనే నమ్మకం అయితే పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అది మీ విజయానికి ముఖ్య కారణం కూడా అయితే అవుతుందనే చెప్పుకోవాలి. జాగ్రత్తలు ఈ మంచి సమయంలో కూడా అహంకారం చూపవద్దు. ఇతరులను తక్కువగా చూడకండి. తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. పరిహారాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. శివాలయంలో అభిషేకం చేయండి. పేదవారికి అన్నదానం చేయండి. ఇవి చేస్తే మీ అదృష్టం ఇంకా పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే అత్యంత కీలకమైన మలుపు కూడా అయితే ఒకటి ఉంది అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి జాగ్రత్తగా వినండి. అయితే ఏప్రిల్ 1 తర్వాత వచ్చే మొదటి 11 రోజులు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు కలిసే ఒక వ్యక్తి, మీరు చేసే ఒక పని మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఊహించని విధంగా ఒక అవకాశం మీ ముందుకైతే వస్తుందనే చెప్పుకోవాలి. అది చిన్నదిగా కనిపించవచ్చు, కానీ అదే మీ భవిష్యత్తు తలుపులు అని అయితే గుర్తుంచుకోండి. ధనయోగం మీకు తెలియకుండానే మీకు రావాల్సిన డబ్బు మొత్తం వస్తుంది. పాత బాకీలు తిరిగి వస్తాయి. అలాగే డబ్బు పెట్టుబడిగా పెట్టినవి అన్నీ కూడా ఇప్పుడు లాభాలను అయితే ఇస్తాయనే చెప్పుకోవచ్చు. కొంతమందికి లాటరీ, గిఫ్ట్ లేదా అకస్మాత్తుగా లాభాలు కూడా ఉంటాయనే చెప్పుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకండి. సేవింగ్స్ చేయండి. అదే మీ భవిష్యత్తును అయితే సెటిల్ చేస్తుందని గుర్తుంచుకోండి. రహస్య వ్యక్తి ప్రవేశం అయితే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మొదట సాధారణంగా కనిపిస్తారు, కానీ వాళ్ళ వల్ల మీ జీవితం అయితే టర్న్ అవుతుందనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తారు, మీకు మార్గదర్శకత్వాన్ని ఇస్తారు. అలాగే మీలోని
టాలెంట్ని కూడా బయటకు తీస్తారనే చెప్పుకోవచ్చు. కొంతమందికి ఇది ప్రేమగా మారుతుంది, కొంతమందికి ఇది కెరియర్ అవకాశంగా కూడా మారుతుంది అనే చెప్పుకోవాలి. మూసిన తలుపులు తెరుచుకుంటాయి. అయితే ఇప్పటి వరకు మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు, అవకాశం చివరి నిమిషంలో మిస్ అయ్యారా? ఇంకా ఆ పరిస్థితులన్నీ మారిపోతున్నాయనే చెప్పుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి 1 కాదు, 2 కాదు, అనేక అవకాశాలు మీ ముందుకే వస్తాయి. మీరు చేరుకునే దారి మీ భవిష్యత్ అవుతుందని అయితే గుర్తుంచుకోండి. దృష్టి అండ్ ఆటంకాలు అయితే మీ ఎదుగుదలను చూసి కొంతమంది అసూయపడుతున్నారు, మీ మీద దృష్టి పెడుతున్నారు. చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు, అందుకనే ఎవరితోనైనా మీ ప్లాన్స్ షేర్ చేసుకోకండి. మీ విజయాలను ముందుగానే చెప్పకండి. సైలెంట్గా పనిచేయండి, రిజల్ట్తో సమాధానం అయితే ఇవ్వండి. గత కర్మల ఫలితం అయితే వృషభ రాశి వారికి మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితాన్ని అయితే ఇస్తాయనే చెప్పుకోవచ్చు. మీరు సహాయం చేసేవారైతే ఇప్పుడు మీకు సహాయం చేస్తారు. ఇది దేవుడి న్యాయం అని అయితే చెప్పుకోవచ్చు. సింహాసనం సూచనలు అయితే సింహాసనం అంటే పెద్ద పదవి, గౌరవం, డబ్బు, పేరు. మీరు ఇప్పుడు ఆ స్థాయికి అయితే చేరుకుంటారనే చెప్పాలి. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీ టైం అయితే వచ్చేసింది అని కూడా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఈ టైం లైన్ చాలా ముఖ్యమైనది అనే చెప్పుకోవాలి. అయితే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు జీవితంలో కొత్త ఆరంభాలు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 వరకు ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే ఆ వ్యక్తి మీకు దారి చూపిస్తాడని అయితే చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 వరకు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును అయితే మార్చేస్తాయనే చెప్పుకోవచ్చు. మే అండ్ జూన్ నెలలు డబ్బు, కెరియర్లో బలమైన మార్పులు. ప్రతి పని సక్సెస్ అవుతుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు మీ పేరు, గౌరవం పెరుగుతుంది, సమాజంలో మీ స్థాయి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మీరు సింహాసనం స్థాయికి అయితే చేరుకుంటారని చెప్పుకోవాలి. జాబ్ అండ్ బిజినెస్ డీల్ అవకాశాలు అయితే ఉద్యోగం చేసేవారికి సడన్ ప్రమోషన్స్, శాలరీ పెరగటం, విదేశీ అవకాశాలు వస్తాయని చెప్పుకోవాలి. అలాగే బిజినెస్ చేసేవారికి కొత్త డీల్స్, పెద్ద కస్టమర్లు, భాగస్వామ్యం ద్వారా లాభాలు. మీరు గతంలో ఫెయిల్ అయిన పనులు ఇప్పుడు అన్నీ సక్సెస్ అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక నిజ జీవిత కథ కూడా అయితే ఒకటి చెబుతున్నాను. మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ముగుస్తుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి నెమ్మదిగా అయితే వస్తాడు. మొదట ఫ్రెండ్గా ఉంటాడు, ఆ తర్వాత మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిలా అయితే మారతాడనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి వల్ల మీలో మార్పు వస్తుంది, మీరు హ్యాపీగా ఉంటారు, మీ అదృష్టం పెరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక ప్రత్యేకమైన రోజు కూడా రాబోతుందనే చెప్పుకోవాలి. ఆ రోజు ఒక కాల్, ఒక మెసేజ్, ఒక మీటింగ్ మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేస్తాయనే చెప్పాలి. ఆ రోజు మీరు మిస్ కాకుండా అయితే ఉండడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు అదృష్టవంతులని అయితే గుర్తుంచుకోండి. ఇది ప్రతి వృషభ రాశి వారు తప్పకుండా వినవలసిన విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇది మీ జీవితాన్ని మార్చేసే సందేశం. ఇలాంటి అవకాశం మరలా రాదని అయితే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహాసనంపై కూర్చోడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి? వృషభ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 2026 సంవత్సరం అంతా అతిపెద్ద మార్పులు ఏమి ఉండబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.